హాయ్ ఫ్రెండ్స్, ఇంగ్లాండ్ వర్సెస్ టీమిండియా మధ్య టెస్ట్ సిరీస్ అతి త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో గిల్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఏం జరిగింది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. ఇంగ్లాండ్లో ఉన్న టీమిండియాను వదిలేసి అర్ధాంతరంగా స్వదేశానికి వచ్చేశాడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. ఈ నేపథ్యంలోనే టీమిండియాను లీడ్ చేసేందుకు మరో కొత్త కోచ్ రంగంలోకి దిగబోతున్నాడని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక టీమిండియాతో కలిసి ఇటీవలే ఇంగ్లాండ్ దేశానికి వెళ్లాడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత తన తల్లి ఆరోగ్యం క్రిటికల్గా ఉన్న నేపథ్యంలో వెంటనే ఇండియాకు వచ్చేశాడు గౌతమ్ గంభీర్. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ఆమె కోలుకునే వరకు గౌతమ్ గంభీర్ సెలవులు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరగబోయే 5 టెస్టుల సిరీస్కు గౌతమ్ గంభీర్ దూరం కాబోతున్నాడని చెబుతున్నారు. అయితే గౌతమ్ గంభీర్ అందుబాటులో లేకపోవడంతో వివిఎస్ లక్ష్మణ్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ నుంచి పిలుపు వచ్చిందట. వెంటనే ఇంగ్లాండ్ వెళ్లాలని, టీమిండియాను లీడ్ చేయాలని వివిఎస్ లక్ష్మణ్కు ఆదేశాలు వచ్చినట్లు చెబుతున్నారు. ఈ క్షణంలో నేను నాకన్నా ఎక్కువ ఎవరినైనా నమ్ముతానంటే అది వీటిలా. దీంతో లక్ష్మణ్ కూడా హడావిడిగా వెళ్లిపోయాడట. గౌతమ్ గంభీర్ వచ్చే వరకు ఇంగ్లాండ్లోనే వివిఎస్ లక్ష్మణ్ ఉంటాడు. అయితే గతంలో కూడా దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లో కూడా టీమిండియాకు లక్ష్మణ్ తాత్కాలిక కోచ్గా వ్యవహరించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే గౌతమ్ గంభీర్ అందుబాటులో లేని సమయంలో ఖచ్చితంగా లక్ష్మణ్ రంగంలోకి దిగుతాడని, అతడి ఆధ్వర్యంలో కూడా టీమిండియాకు మంచి ఫలితాలే వస్తాయని అంటున్నారు. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.